విధి ఆడిన వింత నాటకం ధారావాహిక 15వ భాగం. రచన త్రిగుళ్ల లక్ష్మీ శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తుంది ప్రియాంక. మధు ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక. గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్లో చేరి మధును మరిచిపోమ్మని కూతురికి చెబుతాడు. కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది. ఇంతలో మధు తనని కలవడంతో భర్తకు దగ్గర కాలేకపోతుంది. గుడి దగ్గర మధు ప్రియాంకలు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాడు రామకృష్ణ. తన తండ్రి చేసిన మోసం తెలుసుకుంటుంది ప్రియాంక. మధుకు కిడ్నీలు 2 పాడైనట్లు తెలుసుకుంటుంది. ఇక విధి ఆడిన వింత నాటకం ధారావాహిక 15వ భాగం వినండి. గదిలోకి వచ్చి మధుకు ఎదురుగా కుర్చీ వేసుకొని మధును చూస్తూ కూర్చుంది ప్రియాంక. మగతగా పడుకొని ఉన్నాడు మధు. ఆయాసం దగ్గు రాకుండా ఉండడానికని గ్లూకోజ్లో నిద్రకు ఇచ్చారు. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు మధు? నేను నీకు తారసపడకపోయినా బాగుండేది. ఎక్కడో ఒకచోట నీదైన బతుకు నువ్వు బతికేవాడివి. నా ప్రేమ కోసం నిన్ను బలి తీసుకున్నాను, నన్ను క్షమించు అంటూ అతని చేతిని తీసుకుని కళ్ళకద్దుకుంది. ఆ స్పర్శకు బలవంతంగా కళ్ళు తెరిచి చూశాడు. ప్రియా, నువ్వు వచ్చావా? నా కోసం వచ్చావా? ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్ళవు కదూ. నిన్ను చూడకుండా, నువ్వు లేకుండా నేను బతకలేను. ప్రియా, చూశావా? నన్ను రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నేను వెళ్ళను. నిన్ను విడిచి వెళ్ళనని చెప్పు. ప్రియా, నువ్వు నా శ్వాసవు కదా. నువ్వు లేకుండా నేనెలా ఉండగలను? వాళ్లకు తెలీదు మనం ఎంత ప్రేమించుకున్నాము. ప్రేమంటే ఒక నమ్మకం. 100 మంది వచ్చి చెప్పినా ప్రేమించే హృదయం నమ్మదు. మనను ఎవరూ విడదీయలేరు. నాకు తెలుసు. మగతలోనే కలవరిస్తూ కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నాడు. అతని మాటలు వింటూ ఉంటే నవనాడులు కృంగిపోతున్నాయి ప్రియాంకకు. మధు, ఇలా చూడు, నేను నీ దగ్గరనే ఉన్నాను. నీకోసమే వచ్చాను. నిన్నెవరూ నా నుండి తీసుకువెళ్లరు, వెళ్ళనివ్వను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నీ పక్కనే ఉన్నాను. ముఖంలో ముఖం పెట్టి అడిగింది. ఆత్రంగా 2 చేతులతో ప్రియాంక ముఖం పట్టుకొని వారిపోతున్న కళ్ళను తెరిచి చూశాడు. అవును, నువ్వు ప్రియావే. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నువ్వు మళ్ళీ నన్ను వదిలిపోవు కదా. నాకు మాటివ్వు, వెళ్ళనని చెయ్యి జాపుతూ అడిగాడు. వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ, నేనెక్కడికి వెళ్ళను, నీతో పాటుగానే ఉంటాను. నీ ఆరోగ్యం బాగయ్యాక మనింటికి వెళ్దాం. ముందు లేచి ఈ మాత్ర వేసుకో, నీకు తొందరగా నయమవ్వాలి కదా అంటూ భుజాల కిందుగా చేతులు వేసి మెల్లగా లేపి కూర్చోబెట్టింది. చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఏం చూస్తున్నావు? ఇక్కడ ఎవరూ లేరు, మనమిద్దరమే ఉన్నాం అంది మాత్ర చేతికిస్తూ. ప్రియా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మరి అతనెక్కడా? నువ్విక్కడ ఉండడం ఏం బాగాలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు. పూర్తిగా తెలివి వచ్చి అన్నాడు. ఏంటి మధు, ఏమైంది నీకు? ఇప్పుడే కదా నన్ను విడిచి వెళ్ళకు అన్నావు, ఇంతలోనే వెళ్ళిపోమ్మంటున్నావు. ఏమైంది? కంగారుగా అడిగింది. ఏం లేదు, నేను మత్తులో ఏదేదో వాగి ఉంటాను. నువ్వు పట్టించుకోకు. రాత్రిపూట పరాయివాడి దగ్గర ఉండడం మంచిది కాదు. నువ్వు వెళ్ళు ప్రియా. పూర్తిగా స్పృహలోకి వస్తూ అన్నాడు మధు. ఏమిటి నువ్వంటున్నది? నువ్వు నాకు పరాయివాడివి ఎలా అవుతావు మధు? నువ్వు నేను ప్రేమించుకోవడం నీకు తెలీదా? నీ కోసమని ఇన్నాళ్ళుగా ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? మా నాన్న చేసిన తప్పు నాకు తెలీదు. చచ్చిపోతామని బెదిరించి ఆయనతో నా పెళ్లి జరిపించారు. పెళ్లి చేసుకున్నానే గాని నా మనస్సు నిన్నే కోరుకున్నది. అందుకని అతను కేవలం మా అమ్మ నాన్నల దృష్టిలో నాకు తాళికట్టిన భర్త. నా దృష్టిలో అతను నా శ్రేయోభిలాషి. ఆ ఒప్పందం మా మొదటి రాత్రి రోజు ఆయనకు చెప్పాను. ఆయనకు మన ప్రేమ తెలుసు. నేను మారేంత వరకు వేచి చూస్తానన్నాడు. లేదా నువ్వెక్కడున్నా వెతికి తీసుకువస్తానని మాటిచ్చాడు. మేము నలుగురిలో పెళ్ళైన వాళ్ళం, కానీ మా మధ్య దూరం చాలా ఉంది. ఇప్పుడు చెప్పు మధు, నేను నీకోసం, నీ ప్రేమ కోసం వేచి ఉన్నానా లేదా? ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నేను పెళ్లి చేసుకుని అతనికి ద్రోహం చేస్తున్నానని తెలుసు, కానీ నా హృదయంలో నీకు తప్ప మరొకరికి చోటు ఇవ్వలేను.
మనస్సుని చంపుకొని అతనికి దగ్గరవ్వాలి. అంతే తప్ప ప్రేమించి మనసుతో కాదు. నేనెప్పటికీ నీదాన్నే మధు. నీ ఆరోగ్యం బాగుపడితే అంతే చాలు అంది అతని తలను తన ఒడిలో పెట్టుకుని. ప్రియా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఒకసారి రామకృష్ణ గారిని పిలుస్తావా? నేను తనతో మాట్లాడాలి. నాకు తెలుసు ప్రియా, నీ మనసులో నేను తప్ప ఎవరు ఉండరని. కానీ మనం అనుకున్నవన్నీ జరగాలని రాసిపెట్టలేదు. విధి లిఖితాన్ని ఎవరూ దాటలేరు. అందుకే మీ నాన్న రూపంలో మనకు ఎడబాటు కలిగింది. ఈ జన్మకు నువ్వు అందించిన ప్రేమతో బతుకంతా గడిపేస్తాను. వచ్చి జన్మంటూ ఉంటే మాత్రం నీకోసమే పుడతాను. లేదంటే నాకు జన్మే వద్దని ఆ దేవుడితో గొడవేసుకుంటాను. చూడు ప్రియా, ఒకసారి పెళ్ళైన తర్వాత అతన్ని కాదని ప్రేమించిన వాడి కోసం పెళ్లికి విలువ లేకుండా చేయడం పద్ధతి కాదు. మనం కలిసే యోగం లేదన్నప్పుడు తాళిని ఎగతాళి చేయకు. మంచో చెడో రామకృష్ణతో నీ పెళ్లి జరిగిపోయింది. ఇక అతనే నీ భర్త. అతనితోటిదే నీ లోకం. గుండెను పిండేసే బాధ లోపల సుడిపెడుతున్నా తనను మరిచిపోమ్మని చెప్పకనే చెబుతున్నాడు మధు. మధు, నువ్వరా అనకు. నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకోలేదు. నీతో పాటే నేను వస్తాను. నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. మనది పవిత్రమైన ప్రేమ. మన ప్రేమకు అంటిన దోషాలు పోవాలి. ఇన్నాళ్ళు నీ ఎడబాటును సహించాను. ఇక నా వల్ల కాదు అంది. మౌనమే సమాధానం అన్నట్లుగా గమ్మున ఉండగా ఆయాసంతో కూడిన దగ్గు వచ్చి కిందా మీద పడుతూ ఉంటే మధు అవస్థ చూడలేక పరుగు పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ను పిలుచుకుని వచ్చింది ప్రియాంక. డాక్టర్ వస్తూనే మధును చూసి పెదవి విరుస్తూ ప్రియాంక వైపు చూస్తూ, చూడమ్మా, మీరు అర్జెంటుగా రామకృష్ణను రమ్మని చెప్పండి. ఇతని పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది. ఐసీయూలోకి తీసుకువెళ్దాం. చెబుతూనే సిస్టర్ను స్ట్రెచర్ తీసుకురమ్మని చెప్పాడు. అన్నీ క్షణాల మీద జరిగిపోయాయి. మధు వెనకాలే వెళ్తూ రామకృష్ణకు ఫోన్ చేసి వచ్చి దేవుడికి దండం పెడుతూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది భయం భయంగా. ప్రియాంక, ఏంటంత కంగారు పడుతూ ఫోన్ చేశావు? మధు ఎక్కడా? మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిందా? ప్రియాంక భుజం మీద చేయి వేస్తూ అడిగాడు రామకృష్ణ. ఏమండి, మధుకు సీరియస్ అంటున్నాడు డాక్టర్. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నాడు. నాకెందుకో భయంగా ఉంది. మీరొకసారి వెళ్ళి కలవండి చెప్పింది. కళ్ళల్లో భయం కనిపిస్తోంది. అది గమనించాడు రామకృష్ణ. అమ్మో, అతనికి ఏమైనా అయితే ప్రియా తట్టుకోగలదా అనుకున్నాడు. సరే, నేనిప్పుడే డాక్టర్ను కలిసి వస్తాను. నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి ప్రియా. ఎలా ఉండగలనండి? పాపం మధుని చూస్తుంటే నా ప్రాణం విరవిలా కొట్టుకుంటోంది. నా వల్లనే కదా తనకి పరిస్థితి వచ్చింది. నా ప్రాణం తీసుకోనైనా అతని ప్రాణాలు నిలబెడితే బాగుండేది. మధుకేమన్నా అయితే నా అంత పాపాత్మురాలు ఉండదేమో అంటూ రెండు చేతుల్లో ముఖం పెట్టుకుని ఏడవసాగింది. ప్రియా, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే అక్కడ మధుకు వచ్చిన జబ్బు నయమవుతుందా చెప్పు? అది అతనికి అలా రావాల్సి ఉంది, వచ్చింది. ఏదేమైనా మనం చూస్తూ ఉండవలసిందే, కానీ మనమేం చేయగలం చెప్పు? నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళి వస్తాను, సరేనా అడిగాడు తల మీద చేతులు వేసి నిమురుతూ. మొదటిసారిగా ప్రియాంకను ముట్టుకున్నాడు. రామకృష్ణ రా, ఇతని పరిస్థితి పూర్తిగా విషమించింది. ఏ క్షణాన్నైనా ఊపిరిపోవచ్చు. కాకపోతే మనిషి ప్రాణం పోయే వరకు కూడా మాట్లాడుతూనే ఉండొచ్చు. ఆయాసం వల్ల అతడు తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు వెళ్ళు, అతను నిన్నే అడుగుతున్నాడు చెప్పాడు డాక్టర్ ప్రభాకర్. అలాగా, సరే, నేనిప్పుడే వెళ్ళి మాట్లాడతాను అంటూ వడివడిగా మధు దగ్గరకు వెళ్ళాడు. మధు, ఇలా చూడు, నేనొచ్చాను. ఎలా ఉంది నీకు? డాక్టర్ మనవాడే, నీకేం భయం లేదని చెప్పాడు. 2 రోజుల్లో నిన్ను ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నాడు. మధు మంచం దగ్గరగా టూల్ వేసుకొని కూర్చుంటూ అన్నాడు. పేలవంగా ఒకసారి నవ్వి, రామకృష్ణ గారు, ఎందుకు నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారు? డాక్టర్ మనవాడే అయినా నాకు వచ్చిన వ్యాధి మన చేతుల్లో నయం కానిది అని నాకు తెలియదనుకున్నావా? నాకంతా తెలుసు. నేను ఎంతో కాలం బతకనని తెలిసే ప్రియాంకకు నేను నిర్దోషినని రుజువు చేసుకోవడానికే వచ్చాను. ఒకవేళ తను నిజంగా నా కోసం అలానే ఉంటే గనుక తనకు నా చేతుల మీదుగానే మరొకరితో పెళ్లికి ఒప్పించాలనుకున్నాను. కానీ నాకు పని లేకుండానే మీరు తనను పెళ్లి చేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాను. తను సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది. తనను నా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాను. వాళ్ళ నాన్న చేసిన మోసం బయటపెట్టి తనను నాదానిగా చేసుకోవాలనే తాపత్రయంతో వస్తూ ఉంటే అనుకోకుండా హాస్పిటల్కు వెళ్ళవలసి వచ్చింది. అదే నా దురదృష్ట సమయం. అప్పుడే బయటపడింది నాకున్న వ్యాధి. అది తెలిసాక నాలో నేను ఎంత కుమిలిపోయానో నాకే తెలీదు. అప్పుడే నిర్ణయించుకున్నాను, ప్రియాంక జీవితం పూల నావ కావాలని. ఆ దేవుడికి కూడా తెలిసిందేమో తను నన్ను చేసుకుంటే కష్టాల పాలవుతుందని. అందుకే మేమిలా విడిపోవలసి వచ్చింది. రామకృష్ణ గారు, ఒక్కసారి ప్రియను పిలుస్తారా అడిగాడు వేడుకోలుగా. మధు చెప్పేది వింటుంటే రామకృష్ణకు చాలా బాధేసింది. ప్రియా,
ఒకసారి దగ్గరకు వస్తావా? రామకృష్ణ గారు మీరు కూడా అడిగాడు. భయంతో బిగుసుకుపోయి అడుగులో అడుగు వేస్తూ మధు దగ్గరగా వచ్చి అతని చేతిని పట్టుకుంది ఆర్తిగా. రామకృష్ణ చేతిలో ప్రియాంక చేతిని పెడుతూ, ప్రియా, ఇక నుండి నీకు అన్నీ ఇతనే. ఇంతకుముందు నీ జీవితంలో జరిగినవన్నీ చిరిగిపోయిన పేజీలు. మళ్ళీ కొత్త పేజీ తెరిచి నా జ్ఞాపకం లేకుండా చేసుకో. నువ్వు నా కోసం కంటనీరు పెట్టనని, మీరిద్దరూ భార్యాభర్తలుగా సంతోషకరమైన జీవితం గడుపుతామని నాకు మాటివ్వండి అంటూ చేతిని జాపాడు మధు. కళ్ళు వర్షిస్తూ ఉంటే గుండె బదలైపోతోంది ప్రియాంకకు. మధు, ఏమిటి నువ్వంటున్నది? ఎందుకు మాట తీసుకుంటున్నావు? ఏడుపు గొంతుతో అడుగుతూ ఉంటే గొంతు జీరబోయింది ప్రియాంకకు. ఇదిగో, నీకు చెప్పానా, నువ్వు బాధపడితే నేను చూడలేనని. నీ సుఖం సంతోషమే నాకు కావాల్సింది. నాకు ఆయుర్దాయం తక్కువ ఇచ్చాడు. నేను వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది. అందుకే చెబుతున్నాను. నా కోసం నువ్వు బాధపడితే ఎక్కడున్నా నా ఆత్మ శాంతించదు. నువ్వు నా ముందు నవ్వుతూ ఉంటేనే నేను హాయిగా వెళ్ళిపోతాను. మాటివ్వు ప్రియా, నా కోసం బాధపడనని, ఏడవనని అడిగాడు. ప్రియా, మధు చెబుతున్నాడు కదా, అతను ప్రశాంతంగా ఉండాలంటే అతను చెప్పినట్లు చేయడమే. అంతకంటే మనమేం చేయలేం. నువ్వు మనస్ఫూర్తిగా అతనికి సేవలు చెయ్యి. అంతేకాని అతన్ని బాధపెట్టే పని మాత్రం చెయ్యకు, రామకృష్ణ చెప్పాడు బాధగా. లేని నవ్వును పెదవుల మీదకి తెచ్చుకుంటూ, మధు, నీకోసం, నీ సంతోషం కోసం నేను సంతోషంగా ఉంటాను, సరేనా అంది మధు చేతిని తన పెదవులకు ఆనించుకుంటూ. ప్రియా, చాలు, నాకిది చాలు. మాటిచ్చావంటే నేను హాయిగా వెళ్ళిపోగలను. నీకో విషయం తెలుసా ప్రియా? నువ్వు త్వరలోనే బుల్లి బాబును ఎత్తుకుని నా పేరు పెట్టుకో. అప్పుడు నేను నీతో ఉన్నానన్న తృప్తి నాకుంటుంది. రామకృష్ణ గారు ఏమంటారు? మీకిష్టమేనా నా పేరు పెట్టుకోవడం? నవ్వుతూ అడిగాడు రామకృష్ణను. దాందేముంది మధు, తప్పకుండా మాకు పుట్టబోయే బాబుకు నీ పేరు పెట్టుకుంటాం. అలాగైనా నీ పేరు రోజు తలుచుకోవచ్చు చెప్పాడు రామకృష్ణ. ప్రియాంక స్తబ్దుగా నిలబడి నోట మాట రానట్లు ఇద్దరినీ చూస్తోంది. వారం రోజులు గడిచాయి. పెద్దగా మార్పు లేదు మధు ఆరోగ్య పరిస్థితిలో. రోజురోజుకు క్షీణించిపోతున్నాడు. కానీ ఆ ముఖంలో తేడా లేదు, మాటలో లోపం లేదు. గడగడ మాట్లాడేస్తున్నాడు. ఆయాసం, దగ్గు వచ్చినప్పుడు మాత్రం కింద మీద పడుతున్నాడు. ప్రియా, నేను మళ్ళీ వస్తాను. మీ నాన్న ఫోన్ చేశాడు. వాళ్ళు ఈరోజే కదా వచ్చేది. బహుశా ఇంటికి వచ్చినట్లు ఉన్నారు. నేను వెళ్ళి చూస్తాను అంటూనే గబగబా వెళ్ళిపోయాడు రామకృష్ణ. అతనేం చెబుతున్నా ఆమె పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎంతసేపు మధును కళ్ళ నిండుగా చూసుకుంటూ అతన్ని నవ్విస్తూ సంతోషంగా ఉండడమే తన పని అన్నట్లుగా ఉంటుంది. తండ్రి పేరు తలవడానికి కూడా ఇష్టపడ్డం లేదు. ఇంకా ఉంది విధి ఆడిన వింత నాటకం చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.